నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం కొండాయిపాలెం పంచాయతీలోని వాలంటీర్లు అందరూ మూకుమ్మడిగా వారి వాలంటీర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. వారి రాజీనామా పత్రాలను ఈఓపీఆర్టీ అధికారి మల్లికార్జునకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేరే విధంగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారని, ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్లు రాజీనామా లేకుండా ఎక్కడ ఏ పని చేయకూడదని నియమ నిబంధనలో ఉన్న కారణంగా రాజీనామా చేస్తున్నామని, ఇదంతా జగనన్న కోసమే చేస్తున్నామని, తిరిగి ముఖ్యమంత్రిగా ఆయన్ని గెలిపించుకుంటామని వారు తెలిపారు. సునీల్ బాబు, నేను దుర్గంపల్లి విలేజ్ వాలంటీర్గా పనిచేస్తున్నాను. కొండాయిపాలెం సచివాలయంలో వర్క్ చేస్తున్నాను. అందులో కొన్ని రోజుల క్రితం ఇప్పుడు ఎన్నికల కమిషనరు వాలంటీర్లు ఎక్కడ తిరగకూడదు, ఉండకూడదు అని చెప్పడంతో మేము పార్టీ పరంగా ఎలాంటి దేశపరంగా మేము జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రతి పథకాలని లబ్ధి కోరుతూ జనాల మద్దతుకే తీసుకెళ్ళాం. కానీ మేము పార్టీలు పరంగా కాదు. కానీ మేము ఈ టయాన ఏదో ఎవరో చెప్పినారని మమ్మల్ని ఫోటోలు తీయడం, ఇంకోటికి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం. అతను చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు వాలంటీర్లు అంటే కోతలు మూటలు మోసేవాళ్ళు, అట్లాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు ముంబైకి అమ్మాయిని సరఫరా చేస్తున్నారు అన్నట్టు మాట్లాడడం దృష్టికి మేము సర్దుకోలేము. కాకపోతే మేము ఎలాగైనా కానీ మేము రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డిని 2024లో మేము గెలిపించుకున్న బాధ్యత మాది. మేము ముందడు కూడా మేము జగన్మోహన్ ఎట్లయితే ప్రవేశించాడో మళ్ళీ తిరిగి కూడా మేము కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి అధికారం తెచ్చుకొని మేము తిరిగి మళ్ళీ వాలంటీర్గా ముందుకెళ్తాము. ఇది మా వాలంటీర్ విశేషం. మేము రాజీనామా చేయడానికి ముఖ్య కారణం ఏమైనా ఉందంటే, మేము ఎక్కడైనా బయట తిరగడానికి కానీ లేదా మా 50 ఏళ్లలో లేదన్నా ఎలా ఉన్నారని పలకరించినా కూడా లేదు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రచారం చేస్తున్నారు వీళ్ళు వాలంటీర్స్ కాబట్టి ఓటేయమని చెప్తున్నారు అని మమ్మల్ని ఫోటోలు తీసి కేసు పెడతామని బెదిరిస్తున్నారు. అందుకని మేము జగన్ గారు ఇచ్చే నవరత్నాల పథకాల గురించి అందరికీ ఖచ్చితంగా చెప్పాలని అనుకుంటున్నాం. కాబట్టి రిజైన్ చేస్తున్నాము మేము ఫ్రీగా తిరగడానికి. కొండాయిపాలెం పంచాయతీ నేను రిజైన్ చేయడానికి కారణము, మేము ప్రజలతో మాట్లాడినా ఫోటోలు తీసి మీడియాలకు పెట్టి అట్లా చేస్తామంటున్నారు టీడీపీ వాళ్ళు. అందుకని మేము జగన్కి న్యాయం చేయాలని మేము రిజైన్ చేసాం సార్. ఫోటోలు తీసి ప్రజలకి జగనన్న సంక్షేమ పథకాల గురించి మేము వాళ్ళకి తెలియపరుస్తున్నామని అట్లా అని మాట్లాడుతూ ఉన్నారు సార్. అందుకని మేము ఇప్పుడు మా ఊర్లో మేము పనిచేస్తున్నాము. ఈ ఊర్లోనే మా బంధువులు చాలా మంది ఉన్నారు, వాళ్ళతో మేము మాట్లాడగలము పోయి. అదే సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నాం, అట్లా ఫోటోలు తీసి ఎక్కడంటే అక్కడ పోస్ట్ చేస్తాము అది అని బెదిరిస్తాం. కానీ మేము మళ్ళీ ఏమన్నా ఉద్యోగానికి కూడా అవకాశం లేకుండా చేయాలనుకుంటున్నాం. అందుకని మేము రిజైన్ చేస్తున్నాం సార్.